బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాను చూసి ఇప్పుడు ఇరాన్ ఏ స్థాయిలో అయితే వణికిపోయిందో, ఇరాన్ ఎలా అయితే చతికిల పడిపోయిందో, అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఎంతలా అయితే అతలాకుతలమైందో, ఆ తర్వాత ఇరాన్ ఎటువంటి దాడి చేస్తుందో చూస్తున్నాం. గల్ఫ్ దేశాలపై దాడి చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఈ అమెరికా ఎంబసీలను కూల్చేస్తోంది. ఇప్పుడు ఏకంగా అమెరికానే భయపెడుతోంది ఇరాన్. ఇరాన్ను చూసి అమెరికా వణికిపోతుందట. ఇక్కడ బిగ్ ట్విస్ట్ నెలకొంది. మీరు వింటుంది నిజమే, అమెరికానే భయపడుతోంది ఇరాన్కి. కారణం ఏంటంటే ఇరాన్కి సంబంధించినటువంటి దేశస్తులు, ఇరాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ ఏ స్థాయిలో అయితే వాళ్ళు అక్కడ తమ నుంచి ఇరాన్ దేశాన్ని కాపాడుకోవాలి, అమెరికా నుంచి ఇరాన్ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ ప్రయత్నం చేస్తున్నారో, ప్రాణాలు సైతం వదలడానికి సిద్ధంగా ఉన్నారో, అదే మాదిరిగా ఇరాన్ ప్రజలు కూడా ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మానవ బాంబర్లుగా ఏ క్షణం మారిపోతారో తెలియదు. సో గల్ఫ్లో ఉన్నటువంటి యుఎస్ స్థానిక స్థావరాలు, పౌరులే టార్గెట్గా ఇరాన్ మానవ బాంబర్లతో దాడులు చేస్తోంది. సో అవకాశం ఉందని చెప్పి అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకోసం తన ప్రాక్సీ గ్రూపులను సిద్ధం చేసింది. హౌతీ, హమాస్, హెజ్బుల్లాలని ఉసుగొల్పే అవకాశం కూడా ఉంది అని చెప్పి అమెరికా అంచనా వేస్తోంది. హౌతీలు, యెమెన్లు అండ్ హమాస్, హెజ్బుల్లా ఈ సంస్థలు మొత్తం కూడా, ఈ యొక్క వ్యవస్థలు లేకపోతే ఈ యొక్క గ్రూప్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయి గల్ఫ్ దేశాల్లో దాడి చేయడంతో పాటుగా ఇటువైపు అమెరికాలో కూడా మానవ బాంబర్లుగా మారిపోయి దాడి చేసే అవకాశం కూడా ఉందట. మీరు ఆశ్చర్యపోతారు, అమెరికాలో ఇరాన్ దేశస్తులు 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మంది ఉన్నారు. దాంట్లో కాలిఫోర్నియాలో అత్యధిక శాతంగా ఉంటారు. దీంట్లో ఏకంగా టెహ్రాంజెలెస్ ఒక ఏరియా పేరు టెహ్రాంజెలెస్ అని పెట్టుకున్నారంట. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం ఏ రకంగా అయితే ఉంటుందో, అమెరికాలో కాలిఫోర్నియాలో టెహ్రాంజెలెస్ అనేటువంటి ఒక ప్రాంతం కూడా ఉందట. అక్కడ పెద్ద మొత్తంలో షాపులు, రెస్టారెంట్లు, ఇతరత్ర వ్యవస్థలు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ సంఘాలు కూడా ఉన్నాయి, ఇరాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటి సంఘాలు కూడా ఉన్నాయంట. దీంతోపాటు టెక్సాస్ నగరంలో కూడా ఉన్నారు, డలాస్ ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో ఇరాన్ ప్రజలు ఉన్నారు. న్యూయార్క్లో ఉన్నారు, వాషింగ్టన్ డీసీలో ఉన్నారు, వర్జీనియా అండ్ మెరీలాండ్లో కూడా ఇరానియన్ పీపుల్ ఉన్నారు. 5 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. దీంతో పాటుగా అటు అరబ్ దేశాలైనటువంటి ఖతర్ కానీ, లేకపోతే కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, బనామా కానీ, సౌదీ కానీ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో ఇరానియన్స్ ఉన్నారు. కాబట్టి తమ సుప్రీం అలీ ఖమేనీ హతమార్చడమే కాకుండా ఇరాన్ దేశాన్ని మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తున్న ఇజ్రాయిల్ అమెరికా దాడి తర్వాత ఇప్పుడు ఆ ఇరానియన్ పీపుల్ మొత్తం కూడా మానవ బాంబర్లుగా మారే అవకాశం ఉంది అని అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్తున్న సమాచారం మేరకి ఏ క్షణమైనా వీరంతా మానవ బాంబర్గా మారిపోయి అలజడి సృష్టించవచ్చు. యుఎస్ పౌరులు, యుఎస్ సైనిక స్థావరాల టార్గెట్గా మానవ బాంబర్గా మారిపోయి వారంతా ఆందోళన క్రియేట్ చేయొచ్చు, ఒక బాంబు దాడులకి క్రియేట్ చేయొచ్చు అన్నట్టుగా అమెరికా భావిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాలైనటువంటి కువైట్, బహ్రెయిన్, ఖతార్ మొత్తం కూడా ఇప్పుడు ఈ రకంగా భయపడుతోంది. యూదుల ప్రార్థనా స్థలాలపైన సూసైడ్ అటాక్స్ జరిగే ఛాన్స్ ఉందని రిపోర్ట్లు కూడా పొందుపరిచారు. సో అక్కడ కూడా పెద్ద మొత్తంలో బాంబర్లుగా, మానవ బాంబర్లుగా మారిపోయి అటాక్స్ చేయొచ్చు అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. ఇప్పటికే యుద్ధంలో 6 అమెరికా సైనికులు మరణించగా ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. ఏదేమైనా మానవ బాంబర్లుగా మారిపోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇరాన్లో ఉన్నటువంటి పబ్లిక్ అక్కడ అలీ ఖమేనీ మరణం తర్వాత సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆందోళనకు గురైపోయి ఆందోళనలు చేసిన వారు కూడా ఉన్నారు. అదే మాదిరిగా అమెరికాలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఇరానియన్ పీపుల్, ఇరాన్ దేశస్తులు 5 లక్షల మంది అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో రెస్టారెంట్లు నడిపిస్తూ, అమెరికాలో ఉన్నటువంటి కొంత షాపింగ్లు లేకపోతే రకరకాల చిన్న చిన్న వస్తువులు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు అమ్ముతూ అక్కడ ఉంటున్నటువంటి ఈ ఇరానియన్ పీపుల్ మొత్తం కూడా ఇప్పుడు సంబరాలు చేసుకునేవారు ఉన్నారు. అలా అని చెప్పి ఆందోళన గురయ్యేవారు కూడా ఉన్నారు. ఒకటి, వాళ్ళ ఆందోళన పడుతున్న కారణం ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ గురించి భయపడడం. ఇంకొకటి, అమెరికా తమని ఎలా టార్గెట్ చేస్తుందని చెప్పి భయపడిపోవడం. ఇంకొకరైతే ఏకంగా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇరాన్ దేశం కోసం మేము ప్రాణత్యాగం చేసినా పర్వాలేదు, కానీ అమెరికాలో అలజడి సృష్టిస్తామని రకంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. సో అమెరికా భయపడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పటికే అమెరికాకు సంబంధించి ఎంబసీ కార్యాలయాల్ని ఇరాన్ కూల్చేయడం, అక్కడ కన్సులేట్ భవనాల్ని నేలమట్టం చేయడం, కువైట్లో, దుబాయ్లో, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక బ్రేకింగ్ చెప్పాను మీకు నేను, దుబాయ్లో కూడా యుఎస్ కన్సులేట్ భవనాన్ని కుప్పకూల్చింది ఇరాన్. ఈ నేపథ్యంలో అక్కడే ఇంతలా జరుగుతుందంటే అమెరికాలో ఉన్నటువంటి ఇరానియన్ పీపుల్ ఎలా రిటిలియేట్ అవుతారో, ఎలా దాడి చేస్తారో,
ఎలా బలమరణానికి పాల్పడతారో, ఎలా మానవ బాంబర్లుగా మారిపోతారో అని చెప్పి అమెరికా భయపడిపోతుంది. వాషింగ్టన్ డీసీ అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ వైట్ హౌస్ ఉండేది. సో అక్కడ కూడా ఆ చుట్టూ ప్రాంతాల్లో కూడా ఇరానియన్ పీపుల్ ఉన్నారంట. వర్జీనియా, మెరీల్యాండ్, సో ఈ దగ్గర కూడా ఇరానియన్ పీపుల్ ఉన్నారు. న్యూయార్క్లో ఉన్నారు, టెక్సాస్లో ఉన్నారు, కాలిఫోర్నియాలో ఉన్నారు. సో ఇక్కడ మొత్తంగా ఖచ్చితంగా ఎగ్జాక్ట్ పాపులేషన్ ప్రకారంగా చెప్పాలంటే 5 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో రకరకాల వృత్తుల వారు అక్కడ ఉంటూ ఉన్నారు. 5 లక్షల మంది అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా ఏ రకంగా మారిపోతారని చెప్పి భయపడిపోయి వాళ్ళంతా కూడా అమెరికా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యాన్ని సిద్ధం చేసుకొని ఉంది. వాళ్ళని టార్గెట్ చేసింది. వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కొంత అంచనా వేస్తున్నాయి, వారిని పసిగడుతూ ఉన్నాయి. ఇటువైపు హౌతీలు, హెజ్బుల్లా, హమాస్ లాంటి వ్యవస్థలు ఉపయోగించి ఇరాన్ ఎప్పటి నుంచో ఇజ్రాయెల్పై దాడి చేస్తోంది, గాజాని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ దాడుల సంగతి మీకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా వారందరినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి, హౌతీలని, హెజ్బుల్లాని, హమాస్ వ్యవస్థలను యాక్టివేట్ చేసి వారి ద్వారా గల్ఫ్ దేశాలపైన, వారి ద్వారా అమెరికా వ్యవస్థలపైన, సైనిక స్థావరాలపైన మానవ బాంబర్లుగా మలచాలనేదే ఇరాన్ భావిస్తోందట. సో ఇరాన్ ఈ రకమైనటువంటి వ్యూహరచన చేస్తోంది అని చెప్పి ముందుగానే ఇటువైపు పసిగట్టింది అమెరికా. అందులో భాగంగానే వాళ్ళ గార్డ్స్ సిద్ధం చేసింది, సిఐఏని సిద్ధం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఫారెన్ ఇంటెలిజెన్స్ నేపథ్యాన్ని కూడా సిద్ధం చేసింది. సో పెద్ద మొత్తంలో ఇరాన్ పై అటాక్ పైన అంతా అంచనా వేసి అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ భయపడిపోతోంది. సో ఒక్క పౌరుడు మరణించినట్టు ఇప్పటికీ అమెరికాకు సంబంధించి 6 సైనికులు మరణించారు. 6 సైనికుల్ని నేలమట్టం చేసింది ఇరాన్. ఇదిలా ఉంటే ఇంకా కనుక డైరెక్ట్గా టార్గెట్ చేయాల్సి వస్తే మానవ బాంబుని కనిపెట్టడం చాలా కష్టం. సో మానవ బాంబర్లు కనుక కనిపెట్టగలిగితే వాళ్ళు కొంత కంట్రోల్ నుంచి తప్పించుకోవచ్చు, కానీ కష్టం. కాబట్టి ఇప్పుడు అమెరికా ఏమనుకుంటోందనంటే సిద్ధం చేసి పెట్టుకుంది. అలా నిజంగానే జరిగినా దాన్ని ఎలా రిటిలియేట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయగలగాలి, ఎంత మేర దాని లాస్ని మనం రికవరీ చేయాలనే రకంగా అంతా ఆలోచిస్తూ ఆ వ్యూహరచన చేస్తోంది అమెరికా. సో ప్రజెంట్ ఇరాన్లో ఉన్నటువంటి సైన్యం కానీ, ఇరాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరులు కానీ, ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళ దేశ భక్తికి సంబంధించి, లేకపోతే అక్కడ అలీ ఖమేనీకి మద్దతుదారులుగా ఉన్నవారు కానీ వాళ్ళంతా మానవ బాంబర్లమైనా పర్వాలేదు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేం మాత్రం ట్రంప్ని వదిలిపెట్టం, అమెరికాని వదిలిపెట్టమన్న రకంగా కొంత దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఏ క్షణమైనా ఒక బిగ్గెస్ట్ అటాక్ మళ్ళీ జరగవచ్చు అనే రకంగా అమెరికా అంచనా వేస్తోంది. సో టెక్సాస్, బోస్టన్ కొన్ని ప్రాంతాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, నిజంగానే అక్కడ ఆందోళన రేకెత్తిస్తున్నాయా, నిజంగా జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇరానియన్స్ నార్త్ టెక్సాస్ రియాక్టివ్ యుఎస్, నార్థన్ టెక్సాస్లో ఇరానియన్స్ ఎవరైతే 5 లక్షల మంది జనం ఉన్నారని చెప్పానో వాళ్ళంతా కూడా ఇరాన్ జెండాలు పట్టుకొని అమెరికా ప్రభుత్వానికి, ట్రంప్కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సో ఇక్కడ